ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మౌలిక వసతుల కోసం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నర్సింగ్ కళాశాల విద్యార్థినులు బైఠాయించి మౌన దీక్షను చేపట్టారు. కళాశాలలో 240 మంది విద్యార్థులు ఉంటే 2వ తరగతి గదులు మాత్రమే ఉన్నాయని అన్నారు. షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారని, చలికాలంలో వరండాలో కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు కట్టిన భవనాన్ని మెడికల్ కళాశాలకు ఇచ్చారని తెలిపారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము 3 years నుంచి కలెక్టర్ సార్ దగ్గరకు వచ్చి మా ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. మాకు కాలేజ్ లేదు సరిగ్గా, మాకు ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, క్లాస్ రూమ్స్ లేవు. దీనికోసం మేము సార్ ని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సార్ రెస్పాన్స్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఇయర్ మాకు 4th బ్యాచ్ వచ్చింది. 4th బ్యాచ్ వచ్చినందుకు మాకు క్లాస్ రూమ్ సరిపోవట్లేవు, ల్యాబ్స్ లేవు. మాకు ప్రాక్టికల్ మేము స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు సరిగ్గా ఫెసిలిటీస్ లేవు. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా కాలేజ్ కావాలి, మా బిల్డింగ్ మాకు ఇవ్వాలి. నర్సింగ్ కాలేజ్ కోసం కట్టిన బిల్డింగ్ మాకు ఇవ్వాలి. లేకపోతే మాకు ఏదైనా ఒక బిల్డింగ్ ఇస్తే మేము అందులో మా అకాడమిక్ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేసుకుంటాం.